ఎపిసోడ్ 11 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో కృష్ణ అలాంటి లాకెట్ తన దగ్గర ఉండేదని ఇప్పుడు లేదని అనడంతో డబ్బు కోసమే కాక చాలా పెద్ద ప్లాన్తో వచ్చావని అవమానించి అక్కడి నుంచి నరేంద్రవర్మ కృష్ణని పంపేయగా కృష్ణ ఒక హోటల్ లాడ్జిలో దిగుతాడు. అతను బయటకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి మరొక రూమ్కి తన ప్లేస్ని మార్చానని చెప్పి నసుకుతాడు ఆ హోటల్ ఓనర్. దానికి కృష్ణ ఏమీ అనకుండా తన రూముకి వెళ్ళిపోతుండగా ఒక కుర్రాడు మందు కావాలా సార్ అని అడగడంతో కృష్ణ వద్దని పడుకోవడానికి సిద్ధపడగా అక్కడికి ఒక 22 ఏళ్ల అమ్మాయి వచ్చి అతనిని కవ్వించి అతనితో పందెం వేయగా అతను ఆమె దగ్గర పార్వతికిచ్చిన లాకెట్ చూసి ఎక్కడిదని బిగ్గరగా అరుస్తూ అడుగుతాడు. ఆమె బిత్తరపోయింది. భుజాల్లోకి గోళ్లు దిగిపోతాయా అన్నంతగా గుచ్చిపట్టుకుని ఊపేస్తూ జవాబు వెంటనే కావాలి నాకు, చెప్పు కీచుగా అరిచాను. నా కంఠం నాకే వికృతంగా వినపడింది. ఆమె నుంచి సమాధానం రాలేదు. వెనకనున్న అద్దంలో నా ప్రతిబింబం చూసుకుని ఉలిక్కిపడ్డాను. కళ్ళు ఎర్రటి గోళాల్లా ఉన్నాయి. మొహం ఆవేశంతో ఉంది. 1, 2, 3, 4 లెక్క పెట్టుకోసాగాను. షాక్ తగిలినట్టు అచేతనంగా నిలబడిపోయి ఆమె కళ్ళప్పగించి నా వైపే చూస్తుంది. ఏ క్షణంలోనైనా స్పృహ తప్పి పడిపోయేలా ఉంది. నేను వెంటనే సర్దుకోవడం చాలా మంచిదయింది. 25 లెక్క పెడుతూ ఉండగా వాతావరణం ప్రశాంతమైనట్టు తోచింది. ఆమె వైపు చూసి స్నేహపూర్వకంగా నవ్వాను. బట్టలు కట్టేసుకో, ఓడిపోయాను అంటూ 30 అందించాను. నా వైపు అనుమానంగా చూస్తూ అందుకుంది. ఆమె బట్టలు కట్టుకునే వరకు మౌనంగా ఉండిపోయాను. ఆ మాత్రం సమయం ఇవ్వడం చాలా అవసరం. ఆమె వెళ్ళబోతూ ఉంటే నన్ను క్షమించు, పిచ్చిగా ప్రవర్తించాను అన్నాడు. పర్లేదులేండి అంది దగ్గరగా వెళ్ళి. నీ అందాన్ని చూస్తే మతిపోయింది. నిజంగా అద్భుతమైన అందం నీది అన్నాను. నాకు కావలసిన మార్పు వచ్చింది ఆమెలో. ఈ లాకెట్ నీకెక్కడిది చెప్పవు ప్లీజ్ అన్నాను కంఠంలోకి మార్దవాన్ని తెచ్చుకుంటూ. ఎందుకు? చాలా బాగుంది. ఎక్కడిది? ఈ లాకెట్ నీకెవరిచ్చారో చెప్పవు చెయ్యి వేస్తూ లాలనగా అడిగాను. కాంతమ్మ ఇచ్చింది. కాంతమ్మ ఎవరు? కాంతమ్మ కంపెనీ తెలీదా? చౌక్లో నేను అక్కడే ఉంటున్నాను. అబ్బా చెయ్యి తీయి. ఊహు నిజంగా తీసేయకు. ఇక వినడానికి అక్కడ లేను. ఒక్క అంగలో తలుపు తీసి బయటకొచ్చి చెక్కమెట్లు విరిగిపోతాయా అన్నంత వేగంగా కిందికి దిగాను. ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. అప్పుడప్పుడు మెరుస్తోంది. వర్షం పడేలా ఉంది. కాంతమ్మ కంపెనీ ఎక్కడా? రిక్షావాడు నా వైపు వింతగా దూరంగా ఉన్న పెంకుటిల్లు చూపించాడు. అటు పరిగెత్తాను. మిగతా ఇళ్లకు కొంచెం ఎడంగా ఎత్తుగా ఉన్న అరుగు ఇల్లు అది. అంతా చీకటిగా ఉంది. మెట్ల ముందు రొప్పుతూ నిలబడ్డాను. నుదుటి మీదకు చెమట కారుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. అడుగు ముందుకు వేసి మెట్లు ఎక్కబోయాను. ఎవరు కావాలి? బొంగురుగా వినిపించింది. ఆగి తలెత్తు చూశాను. అరుగుమూల ఒక 6 అడుగుల మనిషి భయంకరంగా నిలబడి ఉన్నాడు. గళ్ళలుంగి, బనీను, చేతిలో కర్ర నిటారుగా పట్టుకున్నాడు. ఎవరు లేరిప్పుడు, గంట ఆగిరా. నాకు కాంతమ్మ కావాలి. ఫెళ్ళుని నవ్వాడు. మట్టి పెళ్ళ క్రింద పడుతున్నట్టు ఉంది ఆ ధ్వని. లోపలికి తొంగి చూసి, పిన్ని నీ కోసం ఎవరో వచ్చారే 10 సంవత్సరాల తరువాత మళ్ళీ బిక్కరగా నవ్వాడు. హరికేన్ లాంతరు ముందు ఓ 45 ఏళ్ల స్త్రీ కూర్చుని ఉంది. లావుగా స్థూలాకారంతో ఉంది. ముందు పళ్ళెంలో ఆకులు పెట్టుకొని ఒకటొకటే నవ్వులుతోంది. నన్ను చూసి జారిన పైట సరిచేసుకోకుండానే ఏం కావాలి అంది. చాలా టెన్షన్గా ఉంది. నాకు నరాలు పగిలిపోతాయేమో అన్నంత టెన్షన్. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఠాగూర్ చెప్పిన ఏ విద్య ఉపయోగపడడం లేదు. చేతివేళ్లు వణకడం నాకే స్పష్టంగా తెలుస్తుంది. అతి కష్టం మీద నా స్వరాన్ని అదుపులోకి తెచ్చుకున్నాను. అరచేతిలో లాకెట్ పట్టుకుని ఆమె కళ్ళ ముందు ఆడిస్తూ, ఇదెక్కడిది నీకు
అన్నాను. ఆ నీరసంలో నా కంఠం ప్రతిధ్వనించింది. ఇంతలో నా వెనుకగా చప్పుడయింది. వెనక్కి చూశాను. రూంలో నాతో గడిపిన అమ్మాయి గదిలోకి వచ్చి మౌనంగా మా ఇద్దరినీ చూడసాగింది. చెప్పు, నాకు సమాధానం వెంటనే కావాలి. ఏం చెప్పాలి? ఈ లాకెట్ ఎక్కడిది? కొనుక్కున్నాం వెటకారం ధ్వనించింది. ఎక్కడ? కొద్ది కొద్దిగా సహనం కోల్పోతున్నాను. అవన్నీ నీకెందుకు? తలతిక్కగా ఉంది. కావాలి అరిచాను. అర్ధరాత్రి పూట ఇంట్లోకొచ్చి ఏమిటి గొడవ? ఆమె మాట పూర్తి చేయకుండానే కాంతమ్మ అని అరిచాను. నాకెక్కువ సమయం లేదు. నా ఓర్పుని పరీక్షించడం అంత మంచిది కాదు. ఇదిగో ఈ లాకెట్ తీసుకో. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పటం నీ ఆరోగ్యానికి మంచిది. చెప్పు. ఆమె క్షణం నాకేసి తదేకంగా చూసి జగ్గు అని కేకేసింది. నన్ను మొదట పలకరించినవాడు లోపలికి వచ్చాడు. చూడు, ఈ కుర్రాడేదో గొడవ చేస్తున్నాడు, బయటకు పంపు అంది. వాడు నా దగ్గరకు వచ్చి నవ్వి ఏం బుల్లోడా అన్నాడు. నేను పట్టించుకోకుండా ఆమెతో నేనేం గొడవ చెయ్యను కాంతమ్మ. ఈ లాకెట్ ఎక్కడ దొరికిందో చెప్పు, వెళ్ళిపోతాను అన్నాను. ఆమె వాడి వైపు చూసి ఏదో సైగ చేసింది. నా మెడ చుట్టూ చెయ్యి వేసి బలంగా ముందుకు తోశాడు. వెళ్ళి కాళ్ళ ముందు పడ్డాను. పెదవి చిట్లి రక్తం ఉప్పగా తగిలింది. ఆ అమ్మాయి జాలిగా నా కేసి చూస్తుంది. చేతుల మీద నెమ్మదిగా లేచాను. వాడి దగ్గరగా వెళ్ళాను. నాకన్నా చాలా పొడుగ్గా ఉన్నాడు. అయినా అదేమంత పెద్ద సమస్య కాదు. నేను దగ్గరకు రాగానే నవ్వి మెడ మీద చరచడానికి చెయ్యి ఎత్తాడు. అదే వాడు చేసిన పొరపాటు. భుజానికి కిందుగా గూడి పక్కన ఉండే నరం మీద అరచేతిని చాకులా చేసి కొట్టాను. నోట్లోంచి అరుపు కూడా రాకుండా ముందుకు పడ్డాడు. పడతాడని నాకు తెలుసు. కుడికాలుని పొజిషన్లో ఉంచుకున్నాను. సరిగ్గా మొహం పాదం మీదకొచ్చి పడింది. చిన్న జర్కుతో పాదం కదిలింది. ప్రత్యర్థి ముక్కు దూలం విరిగిందని, ఇక జీవితంలో అది మళ్ళీ మామూలు షేప్లోకి రాదని తెలుసు నాకు. కానీ యుక్తాయుక్తాలు విచారించే స్థితిలో నేను లేను. హరికేన్ లాంతరు పక్కన శవంలా పడి ఉన్నాడు వాడు. కాంతమ్మ నా వైపు భయంగా చూస్తూ అడుగు వెనక్కి వేసింది. మూలగా నించున్న అమ్మాయి వైపు చూశాను. మా చూపులు క్షణంసేపు కలుసుకున్నాయి. పెదవులు విడివడినట్టు నవ్వింది ఆమె. ఈ అమ్మాయిల్ని వీడు చాలా బాధ పెడుతూ ఉండాలి. కాంతమ్మ వైపు తిరిగి ఇప్పుడన్నా చెప్తావా అని అడిగాను. ఏం చెప్పను అంది సన్నగా. ఇంతకు ముందున్న దర్పం ఆ కంఠంలో లేదు. ఈ లాకెట్ ఎలా వచ్చింది నీకు? ఎక్కడి నుంచో ఒకతే కంపెనీకి వచ్చింది. దాని మెళ్ళోది వదిలేసి వెళ్ళిపోయింది. నా దవడ కండరం బిగుసుకుంది. ఊపిరి బిగబట్టి ఎవరు ఆమె అడిగాను. నా కంఠం భయంతో వణికింది. ఎంత ఘోరమైన విషయమైనా వినడానికి సిద్ధంగా సర్వేంద్రియాల్ని కూడగట్టుకున్నాను. జ్ఞాపకం లేదు. ఎవరో వస్తుంటారు, పోతుంటారు. అందరినీ గుర్తుపెట్టుకోవడం కుదరదు. ఆమె దగ్గరగా వెళ్ళాను. నాకు కావాలి, గుర్తు తెచ్చుకో కఠినంగా అన్నాను. అబ్బో, ఇప్పటి మాట ఎన్నాళ్ళయిందో. గొలుసెదిలేసి వెళ్ళిపోయింది. ఈరోజు దీన్ని వేసుకుని వెళ్ళమన్నాను. అనుకున్నా సరిపోయేది గొణిగింది. 2 చేతుల్లో ఆమె గొంతు పట్టుకున్నాను. జ్ఞాపకం చేసుకుని చెప్పు, లేకపోతే ఈరోజు నా చేతిలో నీ చావు తప్పదు. నా చేతుల మధ్య గింజుకోసాగింది. ఇంకొంచెం సేపు ఉంటే ఏమయ్యేదో తెలియదు. కానీ అంతలోనే మూలనున్న అమ్మాయి కంఠం సన్నగా వినిపించింది. నాకు తెలుసు. మెడ వదిలేసి ఆమె వైపు తిరిగాను. నాకు జ్ఞాపకం ఉంది. ఆ గదిలో చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం అలముకుంది. చప్పున తేరుకొని ఎవరామె అడిగాను. పార్వతి అని. దూరంగా ఎక్కడో గట్టిగా ఉరిమింది. వాన ధారలు ధారలుగా పడుతుంది. బయట మెరిసినప్పుడల్లా గది వెలుతురుతో నిండిపోతుంది. కాంతమ్మ బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. ఆ అమ్మాయి ఏదో చెబుతోంది. నేను నాలో నేను. అసలు ఆమె మాట్లాడేది ఏమీ వినిపించడం లేదు. పార్వతి, నాతో అడవిలో దాగుడుమూతలు ఆడుకునే పార్వతి, చిలిపి చిలిపి తగాదాలకు అమ్మ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేసి వెక్కిరించే పార్వతి, ఈ అంధకార కూపంతో, ఈ రౌడీల ప్రాపకంలో ఎంత విషాదంగా బతుకు వెళ్ళబుచ్చిందో. నా చుట్టూ ప్రపంచం గిర్రున తిరగసాగింది.
నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి చాలా శక్తి కూడగట్టుకోవాల్సి వచ్చింది. పార్వతి, పార్వతి ఎక్కడుంది ఇప్పుడు? నా కంఠం నాకే బలహీనంగా వినిపించింది. మాకు తెలియదు, కాంతమ్మ అంది. కుంగిపోయాను. వెళ్ళిపోయి ఎంతకాలమైంది? 4-5 సంవత్సరాలైంది. ఎక్కడికి వెళ్ళింది? తెలీదు. పారిపోయింది. అయిపోయింది. ఉన్న ఒక్క ఆధారము పోయింది. మళ్ళీ మొదట్నుంచి వెతకాలి. అప్పటి వరకు బిగపట్టిన బలం అంతా జారిపోయినట్టయింది. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించింది. బయటకు అడుగులు వేశాను. పార్వతి ఎక్కడుందో నాకు తెలుసు. నెమ్మదిగా ఆ అమ్మాయి కంఠం వెనక నుంచి వినిపించింది. గబుక్కున వెనక్కి తిరిగాను. ఒక్కసారిగా రక్తం మళ్ళీ వడివడిగా ప్రవహించడం మొదలుపెట్టింది. ఎక్కడుంది? ఆమె భుజాలు పట్టుకుని ఊపేస్తూ దాదాపు అరిచాను. 4 రోజుల క్రితం హాస్పిటల్లో చూశాను. ఆ పరిసరాల్లోనే ఉందట. ఆ మాత్రం ఆధారం చాలు. ఎక్కడున్నా వెతికి పట్టుకోగలను. బయటకు పరిగెత్తాను. వర్షం ధారగా కురుస్తుంది. క్షణం అరుగు మీదే నిలబడ్డాను. ఈ రాత్రి ఈ వర్షంలో ఎక్కడని వెతకను? కానీ వెతికి తీరాలి. విధి నాతో ఇంత కర్కశంగా దాగుడుమూతలాడుతుందని అనుకోలేదు. విధే కాదు, 3 కోట్ల దేవతలు ఎదురొచ్చినా నా ప్రయత్నాన్ని విరమించదలుచుకోలేదు. అడుగు ముందుకేశాను. వర్షపు జల్లు మొహాన్ని తడిపేసింది. ఇంకో మెట్టు దిగాను. నేను వస్తాను వెనక నుంచి వినిపించి ఆగి వెనక్కి చూశాను. తెల్లచీర అమ్మాయి. ఎక్కడికి? అర్థం కానట్లడిగాను. మీతో పాటు వెతకడానికి. వీల్లేదు, కాంతమ్మ అరిచింది. ఆమె వైపు ఒకసారి తిరస్కారంగా చూసి పదండి అంది నాతో. వెనక నుంచి కాంతమ్మ ఇదెక్కడ కర్మరా భగవంతుడా అని రోదిస్తుంది. ఇద్దరం కదిలాం. మీరు పార్వతిని గుర్తుపట్టలేరు. నేను ఉండడం చాలా మంచిది. మెట్లు దిగింది. కానీ ఈ వర్షంలో ఆమె తొందరగానే కనబడుతుందని నాకు నమ్మకం ఉంది అని ఆగి నెమ్మదిగా, మీరు ఆమె కోసం చూపిస్తున్న ఆత్రత చూస్తుంటే మీ సాన్నిధ్యంలో ఆమె సుఖపడిందని అనిపిస్తోంది. అది ఆ కంఠంలో నాకు అర్థం కాని భావం ఏదో వినిపించింది. ఆమె అంటే నీకెందుకు అభిమానం? మేం కలిసి ఉన్న రోజుల్లో చెల్లి అని పిలిచేది, అంతే. మరి మాట్లాడలేదు నేను. రిక్షా ఎక్కి హాస్పిటల్కి అన్నాను. బేరమాడకుండానే రిక్షా నెమ్మదిగా కదిలింది. వర్షం ఆగి ఆగి కురుస్తుంది. చలికి ముడుచుకొని కూర్చుని ఉంది. ఆమె కొద్దిగా వణుకుతుంది. ఏమవుతుంది ఈమె నాకు? ఎందుకోసం ఈ వర్షంలో ఎముకలు కొరికేసే ఈ చలిలో నాతో వస్తుంది? విశ్వజనీనమైన ప్రేమని స్త్రీలో ఎక్కడో అమరుస్తాడు కాబోలు దేవుడు. ఆప్యాయతతో ఒక్కసారిగా నా హృదయం నిండిపోయింది. హోటల్ గదిలో నా ముందు నగ్నంగా నిల్చున్న వ్యభిచారిణిలో ఒక స్త్రీ హృదయాన్ని, ఒక ప్రేమమూర్తిని చూడగలుగుతున్నాను. తరచి చూస్తే మానవ హృదయం కన్నా గొప్పది లేదు. రిక్షావాడు కిందకి దిగి ఎత్తులో పైకి లాగుతున్నాడు. ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయాను. పార్వతి ఎలా ఉంది అడిగాను. నా ఆతృతని పసిగట్టినట్టు ఆమె చెప్పసాగింది. నేను వచ్చేసరికే అక్క ఇక్కడుంది. మొదట్నుంచి అందరితోనూ కలిసేది కాదు. సాధారణంగా ఇక్కడికొచ్చాక కొంతకాలానికి ఎవరైనా మారిపోతారు. కానీ ఆమె అలా కాదు అని ఆగి నెమ్మదిగా ప్రతి 4 రోజులకి జగ్గడి చేతిలో నరకం అనుభవించేది. కొంచెం అందంగా అలంకరించుకోమని, వచ్చేవాళ్లతో నవ్వుతూ మాట్లాడమని కాంతమ్మ కోరేది. తను వినేది కాదు. ఫలితం జగ్గడు మెరుపులో నా మొహం చూసి ఆగింది. చెప్పు అన్నాను. నా కంఠం వణికింది. ఆమె మాట్లాడలేదు. క్షణం ఊరుకుని నా చేతిని తన చేతుల్లోకి తీసుకొని తట్టుకోవాలి, తప్పదు అంది అనునయిస్తున్నట్టు. నన్ను నేను సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తూ తరువాత ఏం జరిగింది అన్నాను. అక్క ప్రవర్తనతో కాంతమ్మ విసిగిపోయింది. తిండికి దండగని విసుక్కునేది. ఈ లోపులో చెప్పు ఏమైంది? ఇంకేం లేదు అంతే అంది. ఆమె మరి ఆ విషయం మాట్లాడడానికి ఇష్టం లేనట్టు. బలవంతం చేయలేదు నేను. పార్వతి ఇక్కడి నుంచి తప్పించుకుంది, అంతే చాలు. ఇక కష్టపడనివ్వను. పవిత్రత మనసుకు సంబంధించిందని, శరీరానికి కాదని ఆమెను ఒప్పించడానికి కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది, అంతే. ఒప్పించగలను. ఈ ఆలోచన వచ్చిన తరువాత మనసు తేలికపడింది.
అప్పటి వరకు అస్పష్టంగా మనసులో తొలిచేస్తున్న ప్రశ్న బయటకొచ్చింది. పార్వతి ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది?